హాయ్ అండి. ఈరోజు రీజనింగ్లో ఇంకొక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఇది పారాగ్రాఫ్ క్వశ్చన్ అండి. రీజనింగ్లో పారాగ్రాఫ్ క్వశ్చన్ ఇది వచ్చేసి ఇది ఒకసారి మీరు చదువుకోండి. వీడియో పాజ్ చేసి ఒకసారి 4 స్టెప్స్ మీరు కనుక రీడ్ చేయండి కాసేపు. ఈ 4 స్టెప్స్ని బట్టి ఈ క్వశ్చన్కి మనం ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. చూడండి, 90 4 3 90 A 30. If A is the resultant of the first row, then what is the resultant of the second row? అని చూడండి, ఇక్కడ రాసుకుందాం. 94 3 అనేది చూడండి. 19 అనేది ఏంటిది? ఆడ్ నెంబర్. మీకు తెలిసే ఉంటుంది కదా, ఆడ్ నెంబర్, ఈవెన్ నెంబర్, కాంపోజిట్ నెంబర్స్, ప్రైమ్ నెంబర్స్ ఇవన్నీ మీకు తెలిసే ఉంటాయి ఆల్రెడీ. చూడండి, 19 అనేది ఆడ్ నెంబర్. నెక్స్ట్ 4 అనేది ఏంటిది? కాంపోజిట్ నెంబర్ అండ్ ఈవెన్ నెంబర్ కూడా. చూడండి, ఈ 19 4 ఆడ్ నెంబర్, 4 అనేది కాంపోజిట్ నెంబర్. సో దీన్ని బట్టి మనకి ఏ రూల్ అప్లై అవుతుంది అంటే ఏ స్టెప్ యూజ్ చేయొచ్చు మనం అంటే చూడండి, ఇఫ్ an odd number is followed by an even number which is a composite, then take the positive difference between them. చూడండి, ఈ రూల్ అప్లై అవుతుంది మనకి, థర్డ్ రూల్. సో మనం దీనికి పాజిటివ్ డిఫరెన్స్ చూద్దాం. ఫార్ములా వేసుకుందాం. 90 - 4 = 50. చూడండి, 15 వచ్చింది. సో 15 ఈజ్ ఏ నెంబర్. 15 ఈజ్ ఏ నెంబర్. నెక్స్ట్ ఏముంది ఇక్కడ? 3 వచ్చే సేమ్ నెంబర్, ప్రైమ్ నెంబర్. 15 ఈజ్ ఏ నెంబర్ అండ్ 3 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. చూడండి, సో దీనికి ఏ రూల్ అప్లై అవుతుంది ఇక్కడ? 4th రూల్. ఇఫ్ ఏ నెంబర్ ఈజ్ ఫాలోడ్ బై ఏ ప్రైమ్ నెంబర్, దెన్ మల్టిప్లై బోత్ ద నెంబర్స్. చూడండి, ఈ 15ని 3తో మల్టిప్లై చేయాలి ఇప్పుడు, = 45. therefore A = 45. నెక్స్ట్ ఏం రో ఉంది? ఈ రో రాసుకున్నాం ఇక్కడ. 90 A 13. ఇక్కడ ఏ ప్లేస్లో ఏం పెట్టుకోవాలి? 45. A = 45 అనుకున్నాం కదా, 45 13. సో చూడండి, 90 45 13. సో 90 అనేది ఏంటది? ఈవెన్ నెంబర్. 90 ఈవెన్ నెంబర్. ఓకే, 45 వచ్చేసి కాంపోజిట్ నెంబర్. 45 ఈజ్ కాంపోజిట్ నెంబర్. ఇప్పుడు ఏం రూల్ అప్లై అవుతుంది? చూడండి, 90 ఈజ్ అన్ ఈవెన్ నెంబర్ అండ్ 45 ఈజ్ కాంపోజిట్ నెంబర్. చూడండి, సెకండ్ రూల్ అప్లై అవుతుంది. ఇఫ్ యాన్ ఈవెన్ నెంబర్ ఈజ్ ఫాలోడ్ బై ఏ కాంపోజిట్ నెంబర్, దెన్ డివైడ్ ద ఫస్ట్ నెంబర్ బై ద సెకండ్ నెంబర్. సో మనం ఈ నెంబర్స్ని డివైడ్ చేయాలి. అంటే ఫస్ట్ నెంబర్ని 45తో, 90ని 45తో డివైడ్ చేయాలి. సో చూడండి, 90 డివైడెడ్ బై 45 = 2. 90ని 45తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది? 2 కదా. సో 2 ఈజ్ ఏ నెంబర్ అండ్ 13 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. సో దీనికి ఏం రూల్ అప్లై అవుతుంది? చూడండి, 2 ఈజ్ ఏ నెంబర్ బై ఏ. ఇఫ్ ఏ నెంబర్ ఈజ్ ఫాలోడ్ బై ఏ ప్రైమ్ నెంబర్, దెన్ మల్టిప్లై బోత్ నెంబర్స్. చూడండి, 2 ఈజ్ ఏ నెంబర్, 13 ఈజ్ ప్రైమ్ నెంబర్. ఈ రెండింటిని ఇప్పుడు మల్టిప్లై చేయాలి, = 26. సో therefore A = 26. The answer is 26. ఆప్షన్ 4. చూడండి, కన్ఫ్యూజన్ ఏం లేదు. ఒకసారి ఈ వీడియోని 1కి 2 సార్లు చూస్తే మీకే అర్థమవుతుంది. సో ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.